Hi to all viewers. This is Dr. S. Venkatakiran, consultant hemato-oncologist and BMT physician, Kaizen Network. సో ఇవాళ మనం కామన్గా ఓపీడీలో పేషెంట్ నుంచి మాకు అడిగే ఒక డైలీ క్వశ్చనర్ గురించి మీకు డిస్కస్ చేస్తున్నాను. సో బోన్ మ్యారో యాస్పిరేషన్ అండ్ బయాప్సీ అంటే ఏంటి, దీన్ని ఎందుకు చేస్తాము, ఈ ప్రొసీజర్ కాంప్లికేటెడా లేదా దీనివల్ల ఏమైనా ప్రాణాపాయం ఏమైనా ఉంటుందా, సో దీని గురించి ఒక బ్రీఫ్గా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో బోన్ మ్యారో యాస్పిరేషన్ అండ్ బయాప్సీ అనేది ఒక చిన్న డే కేర్ ప్రొసీజర్ లాంటిది. సో మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ లోపు ఈ ప్రొసీజర్ చేసేయచ్చు. అండ్ ఇది మన డాక్టర్ ఎవరికైనా పేషెంట్కి అడ్వైజ్ చేస్తే అది ఆల్వేస్ ఇట్ డజంట్ మీన్ దట్ పేషెంట్ ఈజ్ హ్యావింగ్ క్యాన్సర్, అంటే అన్ని వేళలా వాళ్ళకి క్యాన్సర్ ఉంటుంది అనే అనుమానం అక్కర్లేదు. సో ఇది ఎందుకు చేస్తాము అంటే మన రక్తంలో ఏదైనా హీమోగ్లోబిన్ డ్రాప్ అయినప్పుడు కానీ, ప్లేట్లెట్స్ కణాలు అనేవి తగ్గిపోయినప్పుడు కానీ, లేదా కొన్ని నెలల తరబడి జ్వరం రావడం, బరువు తగ్గడం, కానీ దానికి సంబంధించిన కారణం ఏంటో తెలియకపోవడం, సో ఇలాంటి ఒక డిఫరెంట్ సినారియోస్లో మనం బోన్ మ్యారో బయాప్సీ అనేది సజెస్ట్ చేస్తామన్నమాట. సో ఇది డే కేర్లో చేయొచ్చు. విదిన్ లోకల్ అనస్థీషియా ఇచ్చి మన హిప్ బోన్ నుంచి జంషెడీ నీడిల్ అనే ఒక చిన్నటి నీడిల్తో లిగ్నోకైన్ లోకల్ అనస్థీషియా ఇచ్చి హాఫ్ అన్ అవర్ లోపు ఈ ప్రొసీజర్ చేసి డిశ్చార్జ్ కూడా చేసేయచ్చు. సో దీనివల్ల ఎటువంటి ప్రాణానికి కానీ దేనికి హానికరం ఏమీ ఉండదు. ధైర్యంగా మనం ఈ ప్రొసీజర్ చేసుకోవచ్చు. సో దీనివల్ల మనకు లాభాలే ఎక్కువ ఉంటాయి నష్టాల కన్నా. సో ఎటువంటి ఆలోచన లేకుండా ఇఫ్ ఎనీ డాక్టర్ మీ డాక్టర్ సజెస్ట్ చేస్తే ప్లీజ్ గో హెడ్ విత్ యువర్ ప్రొసీజర్.